गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नादाय सीताय पतये नमः। పరబ్రహ్మస్వరూపులైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. నేనెవరు? శరీరం నేనేనా? మరి నా నిజస్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? దీన్ని ఎవరు తెలియజేస్తారు అనే పరిశోధన పూర్వజన్మ సంస్కారపరులైనటువంటి అనేక వేల కోట్ల జన్మలలో ఈ అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి అరుదైనటువంటి పుణ్యపురుషులకు మాత్రమే దాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి యొక్క పరిశోధన, ఆ పరిశోధనకు తగినటువంటి సమాధానాన్ని అందించదగినటువంటి యొక్క గురువు దైవానుకూలంగా లభ్యమవుతూ ఉంటారు. ఎందరో మానవులుగా జన్మించి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ లోకంలో. కానీ మానవులు అందరూ భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మానవ జన్మం శ్రేష్టమైందే, కానీ ఆ శ్రేష్టత్వాన్ని ఎందరు కాపాడుకుంటున్నారు? ఎందరు ఉపయోగించుకుంటున్నారు? ఏ కొందరు. ఇప్పుడు రామచంద్రమూర్తి హనుమ, ఇంతవరకు తారక మహామంత్రాన్ని గూర్చి విన్నావు, ఇక సాంఖ్యయోగాన్ని కూర్చి చెప్తా విన్నాయన అని చైను ఒకదానికొకటి ఎట్లా లింక్ అయి ఉంటుందో పద్యాలు కూడా వరకవీశ్వరుల నోట వెలువడినటువంటి పద్యాలు కూడా అట్లా ఉంటాయి. ఆద్యోండ పరిచ్ఛేద్యోండ విద్యాద్వాంతద్యుమణి సువిద్యా సద్యో వేద్యోండు కర్కశ తర్కాభేద్యోండవద్యోండ గుణభేదాత్ముడజ. ఏమి కవిత్వం అండి అది! ఆడ్యుడు, పూజింపదగినవాడు, నాశనము లేనటువంటి వాడు, ఇచ్చట ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పుటకు వీలు లేనటువంటి వాడు. ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో సూర్యోదయముతో చీకటి తొలగిపోయినట్లు ఆ బ్రహ్మజ్ఞానముతో హృదయాంధకారం అలా తొలగిపోతుంది. ఆంజనేయ, తర్కవాదములతో కానీ వేదాంత ప్రవచనములతో కానీ నిరంతరము వేదములను వల్లించడముతో కానీ ప్రయోజనము లేదు సుమా. కేవలం పెదవులను బంధించి దృష్టిని భ్రూమధ్యమునకు మరలించి గురువు ఉపదేశించినటువంటి ఆ సనాతన సత్యస్వరూపాన్ని మనస్సుకు అందించి మనసు ద్వారా ఉపాసన చేసినటువంటి మహితాత్మలకు తప్ప ఎన్ని శాస్త్ర పురాణ ఇతిహాస ఉపనిషత్తులను చదివినా ఇది వచ్చేది కాదు నాయన. అంటే దీనికి సీతాదేవి ఒక చోట చెప్తుంది,
చీకటింటిలో దీపం వెలిగించకుండా దీపం వెలిగించాను అని మాటలు చెప్తూ ఉంటే దీపం వెలిగించినానని చెప్తే చీకటింట్లో చీకటి పోతుందా? ఆకలి కొని ఉన్నప్పుడు నేను అన్నం తిన్నాను, నాకు ఆకలిగా లేదు అని నువ్వు అనుకుంటే, తినకనే అలా అనుకుంటే తిన్నంత తృప్తి కలుగుతుందా? రోగముతో బాధపడేటువంటి వాడు నేను మంచి మందులు తిన్నాను, నాకు ఇప్పుడు రోగబాధ లేదు అని ఊరకే మాట మాత్రంగా అనుకున్నంత మాత్రములో కడుపు నొప్పి తగ్గుతుందా? మూలగట ముక్కట అనుగుతుందా? ఈ మాటలతో కుదరవు ఇవి. ప్రత్యక్షంగా వాటిని ఆకలికి తినాలి, అనారోగ్యమునకు ఔషధ సేవనము చేయాలి, చీకటింటిలో దీపం వెలిగించాలి. అప్పుడే ఇవన్నీ అనుభవాలు ప్రత్యక్షమవుతాయి. అలాగే ఊరికే వేదాలను చదువుకున్నంత మాత్రములో, పాటలన్నీ పాడుకున్నంత మాత్రములో అనుభవం అనేది రాదది. కాబట్టి సద్గురునాథుడు ఉపదేశించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసించి దాని అనుభూతిని సంపాదించాలి. అప్పుడు మాత్రమే అది జీవునికి సిద్ధిస్తుందని రామచంద్రమూర్తి చెప్తున్నాడు. భూతానుభూత మిథ్యా భూతాద్వైతమయ పంచభూతోత్త జగత్ జాతానుస్యూత జాత్యైదాత్ముడతండు వాయుతనయ మహాత్మా. మహాత్మా ఆంజనేయ అంటున్నాడు రామచంద్రమూర్తి. సూక్ష్మబుద్ధి గలవాడా, ఈ ప్రపంచమునందు సూక్ష్మము స్థూలమనే భేదములు పరస్పరం పంచభూతముల యొక్క నిర్మాణమైనటువంటి సృష్టిలో కనబడుతూనే ఉన్నాయి కదా. అనగా మీకు ఎదురుగా కనబడుతున్నటువంటి శరీరం పంచభూతముల చేత నిర్మింపబడిందే. అలాగే మీ కంటికి కనబడుతూ ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతి వస్తువు పంచభూతములతో ఏర్పడినవే. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రూపం కలిగి ఉన్నాయి, ఒక్కొక్కరి ఆలోచనలు ఒక విధంగా ఉన్నాయి, ఒక్కొక్కరి మనసు ఒక విధంగా చరిస్తూ ఉంటుంది, వారి వారి అభిప్రాయాలు వారికి వేరువేరుగా ఉంటున్నాయి. ఇదంతా కూడా ఆంజనేయ మాయే. ఇది అజ్ఞానము చేత ప్రకటితమవుతా ఉంది కానీ ఇది యథార్థము కాదు, ఇది సత్యము కాదు. ఇప్పుడు నువ్వు మెలకువలో నిజమే ప్రపంచం ఉంది అని అనుకుంటున్నావు, అది నిద్రలో లేదు. స్వప్నములో నేను చూచి తిని అనుకుంటావు, అది మెలకువలో లేదు. నిద్రపోయినప్పుడు ప్రపంచమే నీకు జ్ఞప్తిలో లేదు. స్వప్నములో ఉన్నటువంటి అనుభవం మెలకువలో లేదు. దీనికి కారణం ఏమిటి అని రామచంద్రమూర్తి ప్రశ్నిస్తూ, ఇది అజ్ఞాన దృష్టికి కనిపెడతా ఉందే కానీ వాస్తవంగా ప్రపంచం అనేది లేదు చెప్తున్నాడు. ఈ కనపడతా ఉండేది నిజమేనా అని నువ్వు నిర్ధారించుకోవాలి అని అనుకుంటే ఇది నిద్రలో కనపడకపోవడానికి కారణం, స్వప్నము మేలుకున్న తర్వాత స్వప్నము కనపడకపోవడానికి కారణం, నిద్రలో అనుభవము, నిద్రలో అణిగున్నటువంటి ఇంద్రియాదులన్నీ మరలా లేవడానికి కారణం. ఇవన్నీ కూడా వేసవి కాలములో అంతరించిపోయిన కసువు మొక్కలన్నీ వర్షం పడి భూమి తడిచింది అంటే భూమి ఎక్కడ కానీ సందు లేకుండా కసువుతో చెట్లతో మరలా యథాప్రకారం అది విస్తరిస్తూ ఉంది. మరి అగ్గి సెగకు కాలిపోయి విత్తనాలన్నీ మరి మట్టిగా మిగిలిపోకూడదా? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంది ఇది?
స్వప్నములో మనకు ఎందరూ కనపడుతున్నారు, దానికి చెప్తాడు ఇక్కడ. ఆ స్వప్నములో కనపడే వాళ్ళందరూ ఏ అమ్మ 9 నెలలు మోసి కనింది, ఏ అమ్మ పాలిచ్చి పెంచింది, ఎన్ని సంవత్సరాలు వాళ్ళకు వయసు, వాళ్ళు ఎప్పుడు పుట్టినారు, మేలుకోగానే వీళ్ళంతా క్లోజ్, ఒక్కడు లేకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళందరికీ ఎవరు పాలు పోసినారు, ఎవరు దివసాలు చేసినారు, ఎవరు నీళ్లు చల్లించుకున్నారు, ఏడబోయి వీళ్ళంతా స్వప్నంలో వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి అది చిన్న స్వప్నము, ఇది ఒక పెద్ద స్వప్నం అంతే. ఇది ఎక్కువసేపు ఉంటుంది, అది కొంతసేపు ఉంటుంది. అది వస్తుంది, ఇది వస్తుంది. అందువల్ల రామచంద్రమూర్తి మెలకు నిజం కాదు, స్వప్నము నిజం కాదు, నిద్ర నిజం, ఈ మూడు కూడా అజ్ఞానికి కనపడుతున్నాయి, కానీ ఈ జ్ఞానికి ప్రపంచమే లేదు. అందువల్ల జ్ఞానుల యొక్క దృష్టిలో ప్రపంచం అనేది లేదు. భావాభావమయా విర్భావ తిరోభావ రహిత భావ్యుండన్యాభావ స్వభావుండతుల విభావ సుపావక సుధాం శుభా ప్రదుండరయం. ప్రయత్నపూర్వకంగా బాగా విచారించి ఇవన్నీ ఉన్నాయి, అదిగో ఇక్కడ మా కూతురు ఉంది, మా భార్య ఉంది, మా అన్నదమ్ములు ఉన్నారు, ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు అని నువ్వు ప్రూఫ్ చేసి చూసి ఉన్నారు అనుకునే వాళ్ళందరూ లేని వాళ్ళే ఆంజనేయ. ప్రయత్నపూర్వకంగా బాగా విచారించి ఉన్నారు అనుకున్న వాళ్ళందరూ లేని వాళ్ళే. ఈ ప్రపంచం అట్లాంటిది, ఇది వాస్తవి, ఇది నీ మనోకల్పన, భ్రాంతి అంతే. ఆ పరబ్రహ్మ స్వరూపము ఒక్కటి లోపలుండి దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం లేని వాళ్లకు ఆకారములతో కనబడిన వాటిని ఉన్నాయి అని అనుకుంటాడు, ఆకారరహితమైనటువంటి దానిని కనపడకుండా ఉన్నటువంటి వాటిని లేవు అని అనుకుంటాడు. కానీ ఇది అజ్ఞాన దృష్టి గలవాని యొక్క నిర్ణయం. జ్ఞాని అయినటువంటి వాడు ఏవేవైతే కనబడుతున్నాయో ఇవన్నీ జ్ఞాన దృష్టికి కనబడుతున్నటువంటి చైతన్యము యొక్క చిద్విలాసములే అని గుర్తిస్తాడు. అందువల్ల జ్ఞాన దృష్టి, అజ్ఞాన దృష్టి, అజ్ఞాన దృష్టికి ప్రపంచం కనబడుతుంది, జ్ఞాన దృష్టికి పరమార్థం కనపడుతుంది. మిమ్మల్ని అందరినీ నేను పరబ్రహ్మస్వరూపులుగా గుర్తిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు నేను గురువును, వీళ్ళందరూ శిష్యులు, నేను మాత్రం దేవుణ్ణి తెలుసుకున్నాను, వీళ్ళందరూ అజ్ఞాన దశలో ఉన్నటువంటి జీవులు అని మహాత్ములు ఎప్పుడు అలా భావించరు. వాళ్ళ దృష్టిలో ఎప్పుడు ప్రతి ప్రాణి, చీమ, దోమ, గడ్డిపోచ ఎందు కూడా ఆ శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్లకు ఎక్కువ తక్కువలు కానరావు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేవి వాళ్ళకు కానరావు. మరి ఈ లెవెల్ను ఒకసారి మనం ఆలోచన చేస్తే మనస్సు ఎంత జ్ఞానహీనమై ఉందో, ఈ మనస్సుకు ఎంత బోధ అవసరమో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందువల్ల కింద పడిపోయినటువంటి పూల తీగను మరలా పైకి లేవనెత్తినట్లు మహాత్ములు ఈ లోకములో ఆశ్రితులైనటువంటి వాళ్లకు ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు అందిస్తున్నారు.
ఆప్త సుషుప్త విలుప్త లిప్త వ్యాప్త ప్రదీప్త లింగరహిత సంప్రాప్త ప్రాప్త విహీన జ్ఞప్తియే సర్వప్రపంచ సాక్షి మహాత్మా. ఏది మెలకువలో సమస్తాన్ని గుర్తిస్తా ఉందో ఆ జ్ఞానము బ్రహ్మము. ఏది నిద్రించిన తరువాత మనస్సు ఇంద్రియములు సర్వవిధములైనటువంటి ఆలోచనలు లేని సమయంలో గాఢమైనటువంటి నిద్రను, ఆ నిద్ర సుఖాన్ని మేల్కొని హాయిగా నిద్రించాను అన్న ఆ సుఖాన్ని కూడా ఏది గుర్తిస్తూ ఉందో ఆ జ్ఞానము బ్రహ్మమే ఆంజనేయ. కాబట్టి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నది, ప్రపంచ చర్యలన్నిటినీ గుర్తిస్తూ ఉన్నది, నిద్రను మెలకువను స్వప్నాన్ని గుర్తిస్తూ ఉంది, సాక్షిగా అన్నిటినీ ఏది తెలుసుకుంటా ఉందో అది ఏ బ్రహ్మము. అది ఎవనికి దేహభ్రాంతి ఉండదో, ఎవనికి నావారు పరాయివారు అనేటువంటి భేదం ఉండదో, ఆ సత్యస్వరూపుడైనటువంటి మహాత్మునికి అది సాక్షాత్కరిస్తుంది ఆంజనేయ. అందువల్ల ఇక్కడ సంప్రాప్త ప్రాప్త విహీన జ్ఞప్తియే సర్వ ప్రపంచ సాక్షి మహాత్మా. జ్ఞప్తియే సర్వ ప్రపంచ సాక్షి మహాత్మా. సర్వాన్ని ఏదైతే తెలుసుకుంటా ఉందో అది బ్రహ్మమే. ప్రతిదీ అనుభవాన్ని గుర్తిస్తూ ఉంది. చూడు, నొప్పి వచ్చినా గుర్తిస్తూ ఉంది, ఒక దెబ్బ తగిలినా గుర్తిస్తూ ఉంది, జ్వరం వచ్చినా గుర్తిస్తూ ఉంది, రుచులన్నింటినీ గుర్తిస్తూ ఉంది, మాటలన్నింటినీ గుర్తిస్తూ ఉంది, చూపులన్నింటినీ గుర్తిస్తూ ఉంది, వస్తువులన్నింటినీ గుర్తిస్తూ ఉంది, మంచి చెడులన్నింటినీ గుర్తిస్తూ ఉంది. ప్రతిదీ ఏదైతే గుర్తిస్తూ ఉందో ఆ గుర్తించగలిగేటువంటి జ్ఞానము అది పరబ్రహ్మ స్వరూపం. అది కాబట్టి ఆప్త సుషుప్తి, షుప్త విలుప్త లిప్త వ్యాప్త ప్రదీప్త లింగరహిత సంప్రాప్త ప్రాప్త విహీన జ్ఞప్తియ సర్వ ప్రపంచ సాక్షి మహాత్మా. కాబట్టి ఏది ఆత్మలింగమై శరీరమునందు గంట యందు నాలుక ఊగులాడినట్లు, నోటి యందు నాలుక కదలాడుతూ ఉన్నట్లు, ముక్కు యందు ఏదైతే ఊగులాడుతూ ఉందో అది లోకాలన్నింటినీ కదిలిస్తూ ఉంది ఆంజనేయ. దానిని ఏది గమనిస్తూ ఉందో ఆ జ్ఞానము పరబ్రహ్మం ఆంజనేయ. వ్యక్తం అవ్యక్తాది వ్యక్తావ్యక్తాతిరిక్తమగు బ్రహ్మము తా ప్రాక్తమ కృతభాక్తను యుత భోక్తను సతతంబు సాక్షి పోలిక చూచు. జ్ఞాని అయినటువంటి మహాత్ముడు అన్నిటినీ ఏది తెలుసుకుంటూ ఉందో ఆ తెలివి నేను, ఆ తెలివికి ఏది ఆధారంగా ఉన్నదో ఆ విజ్ఞానమును నేను, జ్ఞాన విజ్ఞానమును నేను. అందువల్ల వ్యక్తావ్యక్తాతిరిక్తమగు బ్రహ్మముత ప్రాక్తను కృతభాక్తను యుత భోక్తను సతతంబు సాక్షి పోలిక చూచు. అన్నింటికీ ఇది విలక్షణంగా సాక్షిగా ఉన్నదో అది బ్రహ్మమని, అది నేనని జ్ఞాని అయిన వాడు అలా ఉంటాడు ఆంజనేయ. మెలకువ గురించి కానీ, నిద్ర గురించి కానీ, స్వప్నము గురించి కానీ తెలియనోళ్ళు లేరు, అందరికీ తెలుసు.
కానీ సత్వగుణము వల్ల మెలకువ, రజోగుణము వల్ల స్వప్నము, తమోగుణము వల్ల సుషుప్తి ఆవహిస్తూ ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా పుట్టడానికి, నిద్ర కొంతసేపు నిలవడానికి, స్వప్నము కొంతసేపు నిలవడానికి, జాగ్రత్త అవస్థ కొంతసేపు నిలవడానికి కారణం బుద్ధియే. ఆ బుద్ధి జ్ఞానస్వరూపం. బుద్ధి జ్ఞానస్వరూపం ఒకటి చేత ఆ బుద్ధి జ్ఞానరూపములో ఉంది గనుక అది స్వప్నములో విషయాన్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటా ఉంది. మెలకువలో సర్వాన్ని గుర్తిస్తూ ఉంది. గాఢమైనటువంటి నిద్ర విషయాన్ని కూడా మళ్ళీ ముచ్చటిస్తూ ఉంది. అందువల్ల స్వప్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది, నిద్ర విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది, ఎరుకలో జాగ్రత్తను గుర్తుపెట్టు. ఈ మూడింటిని గురించి కూడా మళ్ళీ స్నేహితులతో చెప్పుకుంటా ఉండదు. ఇది బుద్ధి, అది జ్ఞానం. ఈ జ్ఞానము యోగ జ్ఞానంగా మారితే అది అనుభవ జ్ఞానము, అది బ్రహ్మజ్ఞానం. మనుషులకు అందరికీ జ్ఞానం ఉంది, కానీ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ పరమార్థ సంబంధమైనటువంటి జ్ఞానంగా దాన్ని మార్చుకోవాలి. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం అంటే పక్షి కూడా గూడు పెట్టుకుంటుంది, పిల్లలు చేసుకుంటుంది, ఆ బిడ్డలను సాక్కుంటుంది. నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. పక్షులను చూడండి మీరు, పిల్లలు గూట్లో ఉంటాయి కదా, పిల్లలు వాటికి పుక్కిట్లో పెట్టుకొని వచ్చి గింజలు బిడ్డలు నోట్లో పెడతా ఉంటాయి. మళ్ళా పోయి నోట్లో గింజలు, నోటి నిండుకు గింజలు ఎత్తుకొని వచ్చి మళ్ళీ పిల్లల నోట్లో పెడతా ఉంటాయి. ఇట్లా బిడ్డలు కడుపు నిండి అంతవరకు తెచ్చి పెట్టి బిడ్డలు కడుపు నింపి తర్వాత పోయి తల్లి పక్షి మళ్ళీ తినేసి వస్తుంది. తల్లి ముందు తినేసి రాదు, ముందుగా పిల్లల కడుపు నిండా పెట్టేసి మళ్ళీ పోయి తల్లి తినేసి వస్తుంది. పక్షి కూడా తన పిల్లలను పోషిస్తూ ఉంది, తనకు ఒక గూడు నిర్మించుకుంటా ఉంది. ఎక్కడికి పోతే మనకు అన్ని గింజలు దొరుకుతాయని ఆలోచిస్తూ ఉంది. ఆ ప్రదేశాలను అది గుర్తించి పోతూ ఉంది. తెలివి వాటికి కూడా ఉంది. వాటికి కూడా బిడ్డల మీద మమకారము, నివాస గృహ నిర్మాణము, ఇవన్నీ కూడా వాటికి ఉన్నాయి. నీకు కూడా అవి ఉన్నాయి. వాటికి నీకు ఏమిటి తేడా? వాటికి ఏం తేడా లేదు. తేడా ఎక్కడుంది అంటే అవి భగవంతుని తెలుసుకోలేవు, నువ్వు తెలుసుకోగలవు. ఇదే నీకు వాటికి ఉన్నటువంటి తేడా. మానవుడిగా పుట్టి భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే పశువుల కంటే పక్షువుల కంటే ఇడేవి ఎక్కువ ఏం కాదు, వాటితో సమానమే. అందుకని భగవంతుణ్ణి ఎవడైతే తెలుసుకోకుండా పోతాడో మానవుడిగా పుట్టి, వాడు శరీరం వదిలేసి వెళ్ళిన తరువాత భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒరే పవిత్రమైనటువంటి మానవ జన్మనిస్తే మరి భగవత్ సేవ చేసుకోకుండా వచ్చేసావా? అయితే నీకు ఇంత విలువైన జన్మం ఇంకేం అవసరం లేదు, నీ కర్మకు తగిన జన్మం ఇచ్చేస్తా పోరా అని వాడిని పశువుగాను పక్షిగాను మృగంగాను ఇచ్చేస్తాడు. గోవిందా అనే నోరు ఉండి కూడా గోవిందా అనకుండా ఉండేవానికి ఇంకెందుకు నోరు? దాన ధర్మము చేయడానికి చేతులు ఇచ్చి కూడా దాన ధర్మాలు చేయకపోతే ఆ చేతులు ఎందుకు? ప్రదక్షిణం తిరిగి స్వామికి నమస్కారం చేయకపోతే నీకు పాదములు ఎందుకు? ఎందుకురా నీకు? కాబట్టి మానవుడుగా జన్మించిన తరువాత ఆ గోవిందుణ్ణి ప్రార్థించడము, కీర్తించడము, సేవించడము, సర్వవిధములైనటువంటి భగవత్ సేవా కార్యక్రమాలకు తన జీవితాన్ని ఎవడైతే అంకితం చేస్తాడో వాని విషయంలో భగవంతుడు సంతోషిస్తాడు. ఇతనికి ఇచ్చినటువంటి జన్మ సార్థకమవుతూ ఉంది అని సంతోషిస్తాడు.
ఎవడైతే భగవంతుని గుర్తించడో, ఆయన్ను మరిచి కేవలం పొట్టకూటికే బతుకుతూ ఉంటాడో, వానికి ఇంత పవిత్రమైన జన్మని వీనికి ఇచ్చి మనం పొరపాటు పడినామరా మనము. ఇంకా నెక్స్ట్ వీనికి ఈ జన్మం ఇవ్వకూడదు. అందువల్లనే అవి పశువులుగా, పక్షులుగా, కుక్కలుగా, నక్కలుగా భూమి మీద తిరుగుతాయి. ఇది రహస్యం. కాబట్టి భగవంతుని ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కారం చెయ్యాలి. ఆయన రథోత్సవాలను కనులారా దర్శిస్తూ, రథం ముందు నడుస్తూ, ఆ నడిచేటప్పుడు భగవంతుని యొక్క సంకీర్తనలు పాడుకుంటూ, స్వామి రథాన్ని చూస్తూ ఆ వైభవాన్ని చూస్తూ, ఆ తత్వాలను, ఆ సంకీర్తనలను పాడుకుంటా, మనస్సులో భగవద్ ఆనందానుభూతిని అనుభవిస్తూ ప్రదక్షిణం చెయ్యాలి ఆలయాలకు. కొందరైతే పూజ చూసుకున్నాము, భోంచేసినాము, రథోత్సవం ఏమి మామూలే కదా, బొచ్చి కడుక్కొని నేరుగా ఇళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే వాళ్ళ మనస్సు వాళ్ళకి అట్లా చెప్తుంది. రథోత్సవం వాళ్ళు స్వాములు వాళ్ళు చేసుకుంటారులే, మనకు అంత టైం లేదు, మనం పదాం పండరా ఇంటికి అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ కర్మ లోపల చేరుకొని వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఇచ్చి, అసలు ఇంతసేపన్నా నువ్వు ఇక్కడికి రావడం అది చాలా గొప్పే, ఇంకా ఎక్కువసేపు ఉండి అంత పుణ్యం లేదు నీకు, పోరా ఇప్పుడే వెళ్ళిపోరా అని చెప్పి అన్నీ రథోత్సవం అయ్యిందాక ఉన్నివ్వదు, అన్నీ తీసుకుపోతూ ఉంటుంది. అవురా, మాయ ఎంత బలీయమైంది. ఇవంతా ఒకసారి ఆలోచన చేస్తే పాపం. రామచంద్రమూర్తి అదే చెప్పాడు, ఈ లోకములో కొందరు జీవులు మానవులుగా ఉన్నారు, కొన్ని జీవులు దేవతలుగా ఉన్నారు, కొన్ని జీవులు చెట్లుగా ఉన్నారు, కొన్ని జీవులు మృగాలుగా ఉన్నారు, కొన్ని జీవులు పాములుగా, క్రిములుగా, కీటకాలుగా ఉన్నారు. కారణం వారు చేసుకున్న పాపపుణ్యముల ఫలమే దీనికి కారణం ఆంజనేయ. కాబట్టి కర్మ దేవత్వాన్నైనా ఇస్తుంది, పాపకర్మ నీచ జన్మాదులనైనా ఇచ్చేస్తుంది. అందువల్ల సత్కర్మలు చెయ్యాలి. దైవ సంబంధమైనటువంటి కార్యాలు, ధర్మ సంబంధమైనటువంటి కార్యాలు, పరోపకార సంబంధమైనటువంటి కార్యాలను చేయాలి. కానీ ఏమి బంధాన్ని కలిగించేటువంటి పాపకార్యాలను ఎవ్వరూ ఎప్పుడూ చేయకూడదు. అది ఇప్పుడు ఇది వరకు చెప్పినటువంటి విషయాలన్నిటినీ ఇంకా అనుభవపూర్వకంగా వాటిని నిరూపించి చెప్పబోతాడు. ఇంకా ఇంతవరకు వాటి యొక్క విధానాలు ఎలా ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా వాటిని అనుభవసిద్ధంగా నిరూపించబోతాడు. ఇంకా పూజకి సమయం అవుతుంది, పూజ చేసుకుందాం. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు నమో.